హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము టెట్ మరియు డిఎస్సిలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్రోగ్రెషన్స్కి సంబంధించి ఒక చిన్న టిప్ చెప్తాను, వినండి. అర్థమెటిక్ మీను, జియోమెట్రిక్ మీను, హార్మోనిక్ మీన్కి ఎలా ఐడెంటిఫై చేయాలి అని చిన్న చిన్న ఫార్ములాస్ ద్వారా నేర్చుకుందాము. ఇఫ్ ఏ పవర్ n ప్లస్ 1 ప్లస్ బి పవర్ n ప్లస్ 1 బై a పవర్ n ప్లస్ b పవర్ n ఈక్వల్స్ టు k, ఈ విధంగా మనకు ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది ఈ అరిథమెటిక్ మీన్ ఏమవుతుంది, జియోమెట్రిక్ మీన్ ఏమవుతుంది, హార్మోనిక్ మీన్ ఏమవుతుందో చూద్దాము. అరిథమెటిక్ మీన్ ఏమవుతుంది అంటే a ప్లస్ b బై 2 ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఏ అంటే ఇక్కడ ఉంది కదా మనకు ఫార్ములాలో a పవర్ n ప్లస్ 1 ప్లస్ b పవర్ n ప్లస్ 1 బై a పవర్ n ప్లస్ b పవర్ n అనుకున్నాం కదా. ఇక్కడ ఈ ఏబి వాల్యూస్ ఇక్కడ అనమాట. సో అరిథమెటిక్ మీన్ ఏమో a ప్లస్ b బై 2 ఈక్వల్ టు 0 అవుతుంది. జియోమెట్రిక్ మీన్ ఏమో రూట్ ఏబి ఈక్వల్స్ టు -1/2 అవుతుంది. హార్మోనిక్ మీన్ ఏమో 2ab బై a ప్లస్ b ఈక్వల్స్ టు -1 అవుతుంది. చూడండి, అరిథమెటిక్ మీన్ ఏమో a ప్లస్ b బై 2 ఈక్వల్ టు 0, జియోమెట్రిక్ మీన్ ఏమో రూట్ ఏబి ఈక్వల్స్ టు -1/2, హార్మోనిక్ మీన్ ఏమో 2ab బై a ప్లస్ b ఈక్వల్స్ టు -1 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ అరిథమెటిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్కి రిలేషన్షిప్ ఉందన్నమాట. చూద్దాం ఆ రిలేషన్షిప్ ఏంటో. ద రిలేషన్షిప్ బిట్వీన్ am, gm అండ్ hm ఈజ్ gm హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు am ఇంటూ hm. gm అంటే జియోమెట్రిక్ మీన్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు అరిథమెటిక్ మీన్ ఇంటూ హార్మోనిక్ మీన్ అవుతుంది అనమాట. ఇది రిలేషన్షిప్. వీటి మధ్య రిలేషన్ ఏంటి అని అంటే అప్పుడు ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ప్రాబ్లమ్ ఈ రూపంలో ఉంటే అరిథమెటిక్ మీన్ ఏమవుతుంది అంటే a ప్లస్ b బై 2 అవుతుంది. జియోమెట్రిక్ మీన్ ఏమవుతుంది అంటే రూట్ ఏబి బై -1/2 అవుతుంది. హార్మోనిక్ మీన్ అయితే 2ab బై a ప్లస్ b ఈక్వల్స్ టు -1 అవుతుంది అనమాట. ఇప్పుడు దీనిపైన మనము ఒక ప్రాబ్లం చూద్దాము. ఇఫ్ 6 to the power of n plus 1 by 4 to the power of n plus 1 by 6 to the power of n plus 4 to the power of n equals to 5, then n equal to ఏమవుతుంది అంటే ఇది ఏపీలో ఉందా జీపీలో ఉందా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఎలా చెక్ చేస్తాం? ఇందాక చెప్పుకున్నాం మనం ఫార్ములాస్. ఏపీలో ఉంటే a ప్లస్ b బై 2 ఈక్వల్ టు ఇంత అని 0 అని, జీపీలో ఉంటే రూట్ ఏబి అనేసి రూట్ ఏబి ఈక్వల్ టు -1/2 అనేసి ఈ ఫార్ములాస్ ద్వారా చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఏ వాల్యూకి సరిపోతుందనేది చూద్దాం. ఇది ఏ, ఇది బి అనమాట. సో a ప్లస్ b బై 2 చేస్తే 6 ప్లస్ 4 అవుతుంది బై 2 అవుతుంది, 10/2 5 అంటే ఈ వాల్యూకి ఈక్వల్ అయిపోయింది అనమాట. సో ఇది ఏపీలో ఉంది అని అర్థం. ఏపీలో ఉంటే డైరెక్ట్ మనకి ఏం చెప్పుకున్నాం, a ప్లస్ b బై 2 ఈక్వల్ టు 0 అని చెప్పేసుకున్నాం. అదే n ఈక్వల్స్ టు కూడా 0 అయిపోయింది. డైరెక్ట్గా n ఈక్వల్ టు 0 అయిపోయింది. అదర్వైజ్ మనం ప్రాబ్లం చేయాలి అంటే చూడండి ఎంత ప్రాసెస్ ఉంటుందో. 6 to the power of n into 6 plus 4 to the power of n into 4 by 6 to the power of n plus 4 to the power of n ఈక్వల్స్ టు 5/1. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 into 6 to the power of n plus 4 into 4 to the power of n ఈక్వల్స్ టు 5 into 6 to the power of n plus 5 into 4 to the power of n. 6 to the power of n కామన్ తీస్తే 6 minus 5 ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఒకటి ఇక్కడ 4 to the power of n అయితే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో 4 to the power of n కామన్ తీస్తే 5 minus 4 అయింది. 6 minus 5 అంటే 1, 5 minus 4 అన్న 1. సో 6 power n ఈక్వల్స్ టు 4 power n అయింది. సో రెండింటిని రాసుకుంటే 6 power n బై 4 power n ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇది a పవర్ m బై b పవర్ m లాగా ఉంది. అప్పుడు a బై b హోల్ టు ద పవర్ ఆఫ్ m రాసుకోవచ్చు. సో 6/4 హోల్ టు ద పవర్ ఆఫ్ n అవుతుంది. ఇక్కడ మనకి 1 ఉంది. ఈ 1 ఏం రాయొచ్చు, ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్స్ టు 1 కాబట్టి మొత్తం మనము ఇక్కడ బేస్ ఏదైతే ఉందో దాని బేస్లోనే రాసుకుందాం అన్నమాట. 6/4 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్స్ టు 6/4 హోల్ టు ద పవర్ ఆఫ్ 0. ఇఫ్ బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో n ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇంత పెద్ద ప్రాబ్లం చేస్తే మనకు n వాల్యూ వస్తుంది. బట్ మనం ఇక్కడ చిన్న వాల్యూని చిన్న ఫార్ములా ద్వారా మనం చేసేసుకోవచ్చు అన్నమాట.
సో ఇక్కడ చూడండి, ఏపీలో ఉంది కాబట్టి ఏపీలో ఉంటే a+b/2కి ఈక్వల్ అయిపోతే దెన్ n = 0. సో అది మనం వేసేసుకున్నాం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.